నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. తెలుగుదేశం పార్టీ స్థాపనతో అన్న ఎన్టీఆర్ సమాజంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో టీడీపీ జెండాను మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ ఆవిష్కరించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం టీడీపీ ఆవిర్భవించిందని అన్నారు. 43 ఏళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని పార్టీ నిలబడిందంటే అది కార్యకర్తల త్యాగ ఫలమేనని మంత్రి అన్నారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా చంద్రబాబు, లోకేష్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా నెంబర్ 1గా ఉండాలన్నదే చంద్రబాబు, టీడీపీ సిద్ధాంతమని పేర్కొన్నారు. దళితుల్ని రాష్ట్రపతి, లోక్సభ స్పీకర్ చేసిన ఘనత టీడీపీకి దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అన్న ఎన్టీఆర్ గారు మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేసింది పార్టీ. ఈ రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటంలో, అదేవిధంగా తెలుగువారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో అన్న ఎన్టీఆర్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. పార్టీ పెట్టిన 43 సంవత్సరాలు కూడా అత్యధిక కాలం పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు విడిపోయిన రాష్ట్రంలో అమరావతి నిర్మాణం కావచ్చు, అభివృద్ధి, సంక్షేమ విషయంలో తెలుగుదేశం పార్టీ యొక్క కృషి అనలేనిది. గత ప్రతిపక్షాలు వచ్చాయి, కార్యకర్తలను వేధింపులు చేశాయి, ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాయి, తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఫలితం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఈ రాష్ట్రం మరింత ముందుకెళ్లే విధంగా, పేదరికం లేని సమాజం తీసుకెళ్లే విధంగా అన్నగారి యొక్క ఆలోచన ఏదైతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నానుడికి, సూక్తికి అనుగుణంగా పార్టీ ముందుకెళ్తూ ఉంది. వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కార్యకర్తల సంక్షేమ నిధి అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా తీసుకెళ్తున్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా కార్యకర్తలకు ప్రమాదాలు ఇంతకుముందు 2 లక్షల రూపాయలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ లేని విధంగా 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా పెట్టారు. దాన్ని ఇప్పుడు 5 లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది. ఈరోజు పార్టీ సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు లోకేష్ బాబు గారు కృషి చేస్తూ ఉన్నారు. వారి ఆశయాలకు, అడుగుణాలకు కార్యకర్తలందరూ కూడా స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. నూతన తెలుగు సంవత్సరం ప్రారంభానికి చిహ్నంగా జరుపుకునే తెలుగువారి మొదటి పండుగ ఉగాది అని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. నూతన తెలుగు సంవత్సరాది చైత్రమాసం, పాడ్యమి, శుక్లపక్షం అన్నీ ఈ పండుగతోనే వస్తాయని అన్నారు. సృష్టికర్త బ్రహ్మదేవుడు ఈ రోజు నుంచే సృష్టిని ప్రారంభించినట్లు పురాణాలు తెలియజేస్తున్నాయని మాగుంట తెలిపారు. జీవితంలో కష్టాలు, నష్టాలు, సుఖ సంతోషాలు తప్పక ఉంటాయని, అన్నిటినీ స్వీకరించాలనే ఉగాది పచ్చడి సందేశమని అన్నారు. జిల్లా ప్రజలకు శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంతా సుఖ సంతోషాలు అందించాలని ఎంపీ కోరారు. శ్రీ విశ్వావసునామ ఉగాది పండుగను పంచాంగ శ్రవణం తదితర సంప్రదాయ కార్యక్రమాలతో మంచి కొత్త లక్ష్యాలతో సంతోషంగా జరుపుకోవాలని కోరుతూ జిల్లా ప్రజలందరికీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లాలో ఉండే ప్రజలందరికీ కూడా మాగుంట తరఫున ప్రత్యేక నమస్కారాలు కూడా తెలుపుకుంటూ, ఉగాది పండుగ అంటేనే తెలుగువారికి అందరికీ కూడా ఎంతో ప్రియమైన పండుగ ఇది. సంవత్సరం ప్రారంభమయ్యేది ఉగాది నుంచి అని మనం పూర్వీకులు అనుకుంటూనే ఉంటాం. జనవరి 1 కాదు, అది ఉగాది నుంచే కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. మన జీవితాల్లో కొత్త వెలుగులు వస్తాయని ఎంతో ఆశతో కూడా ఎదురు చూస్తున్నారు ప్రజానేకానికి అందరూ కూడా. ఉగాది విశ్వావసునామ ఉగాది పండుగ సందర్భంగా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఉన్నాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు డిఆర్ఓ చెన్నబోగులేసు తెలిపారు. కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో మీడియాతో మాట్లాడుతూ ఉగాది వేడుకల్లో భాగంగా పంచాంగ శ్రవణంతో పాటు కవి సమ్మేళనం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. కవులు, కళారంగాల్లో విశేష ప్రతిభ కనపరిచిన వారిని సత్కరించడం జరుగుతుందని అన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పంచాంగ శ్రవణం, ఉగాది వేడుకల్లో పాల్గొనాలని డిఆర్ఓ కోరారు. రేపు అనగా 30/3/2025న ఉగాది ఉత్సవాలు నిర్వహించుకోబోతూ ఉన్నాం. అంటే స్వస్థశ్రీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది ఉత్సవాలు ఉదయం 10 గంటల నుండి ప్రారంభమై 12 గంటలకు ముగించాలి అన్నది కార్యక్రమము.
మఠంపల్లి దక్షిణామూర్తి గారు పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. దాని తర్వాత కవి సమ్మేళనం ఒక 20 minutes ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. తర్వాత వివిధ రంగాలలో ప్రఖ్యాతిగాంచినటువంటి వారికి జిల్లా లెవెల్లో పురస్కారాలు, దాని తర్వాత ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. దయచేసి ఈ మార్పును గమనించాలి. మనకు వెన్యూ రామ్నగర్లో ఉన్న రామ్నగర్ ఫస్ట్ లైన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపము. రామ్నగర్ ఫస్ట్ లైన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపము. ఉదయం 10 గంటలకే హాజరు కావాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవ జిల్లా మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారు, ఆనరబుల్ ఎంపీ గారు, ఎమ్మెల్యేలు హాజరవుతూ ఉన్నారు. తర్వాత జిల్లా స్థాయి అధికారులందరూ హాజరవుతూ ఉన్నారు. భక్తులు కూడా మీరు పంచాంగ శ్రవణాన్ని ఆలకించి ఆశీర్వాదాలు పొందాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. జిల్లా యంత్రాంగం ఒంగోలు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని తన రెక్కల కష్టంతో ప్రపంచం గర్వించే స్థాయికి తీసుకొచ్చిన ఏకైక శక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని ఎంపీ ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని, సామాజిక న్యాయం, సమన్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని ఎంపీ అన్నారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని 43వ వార్షికోత్సవం జరుపుకోవడం నిజంగా గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రంలో అప్రతిహతంగా అధికారాన్ని చేపట్టి ప్రతి పేదవారికి సంక్షేమ ఫలాలు అందించడం లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎదిగిందన్నారు. పార్టీ బలం, బలగం పార్టీ కార్యకర్తలేనని, పార్టీ కార్యకర్తల అండదండల వల్లే నేడు చిరస్థాయిగా పార్టీ నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, నగర పార్టీ అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ఐనాభతిన ఘనశ్యాం, రావుల పద్మజ, నాలం నరసమ్మ, రాచగర్ల వెంకట్రావు, బండారు మదన్, వైవి సుబ్బారావు, శ్రీరామమూర్తి, అనంతమ్మ, తాత ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం అంటే పార్టీని ప్రారంభం చేసి 43 సంవత్సరాలు దిగ్విజయంగా నడిపించి వారి తరువాత మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పార్టీని తన భుజస్కంధాల మీదుగా తీసుకెళ్ళి 43 సంవత్సరాలు ఈ పార్టీని, అంటే ఇది చాలా ఓల్డెస్ట్ పార్టీ ఇది తెలుగుదేశం పార్టీ అనేది, మరలా అధికారానికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా వారందరికీ కూడా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటూ ఇటీవల గుండె శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత తొలిసారి నియోజకవర్గ పర్యటనకు వచ్చిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని అధికారులు, ప్రజాప్రతినిధులు, మాగుంట అభిమానులు, టీడీపీ నాయకులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆరోగ్యం, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వచ్చిన అధికారులతో ఎంపీ మాగుంట ఆత్మీయంగా మాట్లాడి ఆయా శాఖల్లోని ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు వారి వారి సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేశారు. ప్రజల సమస్యలను పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ నూకత్సాని బాలాజీ, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, సివిఎన్ పాలకవర్గ సభ్యులు, పలువురు కార్పొరేటర్లు, ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న,
కమిషనర్ వెంకటేశ్వరరావు, అగ్రికల్చర్ జేడి శ్రీనివాసరావు, మత్స్యశాఖ ఏడి చంద్రశేఖర్ రెడ్డి, డిఆర్డీఏ పీడీ నారాయణ, జీవి నారాయణ రెడ్డి, భారతీయ మజ్దూర్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టంగా సాంబశివరావుతో పాటు తాత ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, ఐనబత్తిన ఘనశ్యాం తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నుల బకాయిలు చెల్లించాల్సిన వినియోగదారులు ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరైన కాలంలో పన్నులు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కమిషనర్ వెంకటేశ్వరరావు కోరారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్ను, ఖాళీ స్థలాల పన్ను చెల్లించి 50% వడ్డీ రాయితీని పొందే వెసులుబాటును ఈ నెల 31వ తేదీలోపు కల్పించిందని కమిషనర్ అన్నారు. 30-31 తేదీల్లో సెలవు దినాల్లో కూడా కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా పన్ను చెల్లించుకోవడం జరుగుతుందని అన్నారు. 50% వడ్డీ రాయితీ పొందాలంటే పూర్తి స్థాయిలో పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉత్తర్వునిస్తూ గవర్నమెంట్ యొక్క జీవో ద్వారా ఏదైతే చాలా మొండి బకాయిలు చాలా ఏళ్లుగా ఆస్తి పన్ను తర్వాత వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉందో వాటి వడ్డీలో 50% రాయితీ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే మనకి ఇక మిగిలినది ఈరోజు 29వ తారీఖు, రేపు 30-31 2 డేస్ ఉంది. ఈ 2 డేస్ కూడా మనకు సెలవుల దినాలుగా ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా ఏవైతే ట్యాక్స్ కలెక్షన్ అనేటువంటిది మాకు లక్ష్యంగా ఉంది కాబట్టి
రీసెంట్గా నిన్న సాయంకాలం వచ్చినటువంటి జీవోలో ఈ 2 రోజులు కూడా మున్సిపల్ ఆఫీస్ పనిచేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కౌంటర్లు తెరిచి ఉంటాయి. ప్రజలందరూ కూడా ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఒంగోలు నగరపాలక సంస్థలోని వ్యాపారులకు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు ఇక్కడ కౌంటర్లన్నీ కూడా డ్యూటీస్ వేశాం. మా సిబ్బంది అంతా కూడా ఉంటారు. అట్లాగే ట్యాక్స్ కలెక్షన్ కోసం మా అడ్మిన్ సెక్రటరీలు, ఆర్ఐలు, ఆర్ఓలు అంతా కూడా మరి ఈ కలెక్షన్స్ కోసం మేము తిరుగుతున్నాము. అందుకని మనకు అభివృద్ధి అంతా కూడా మన జనరల్ ఫండ్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏమిటంటే 50% వడ్డీ రాయితీ వచ్చింది కాబట్టి ఈ సదవకాశానికి 2 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత దీన్ని వాడుకోవడానికి మీకు ఎలాంటి అవకాశం ఉండదు. 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖున ఇది మళ్ళీ పనిచేయదు. అందుకని 31వ తారీఖున లాస్ట్ కాబట్టి వడ్డీ రాయితీని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉదాహరణకు ఈ వడ్డీ రాయితీలో ఎవరైనా కొంత పార్ట్ పేమెంట్ చేసి బెనిఫిట్ పొందామంటే కుదరదు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిందిగా మీకు అందరికి కూడా సత్య మీడియా ద్వారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏమిటి అంటే మనకు కట్టాల్సిన వడ్డీలో మనకు సగము ఆ రాయితీ ఇస్తున్నప్పుడు పేమెంట్ పూర్తిగా చెల్లించినప్పుడే ఈ వడ్డీ రాయితీ మీకు పూర్తిగా 50% వినియోగించుకునే దానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు కట్టాల్సినటువంటి ట్యాక్స్ 4,000, వడ్డీ 2,000 ఉందనుకోండి. అంటే మొత్తం 6,000 రూపాయల్లో వడ్డీలో 50% కాబట్టి 1,000 రూపాయలు పోను మీరు 5,000 కట్టాలి. ఆ 5,000 కడితేనే మీకు ఆ 1,000 రూపాయలు రాయితీ వస్తుంది. అలా కాకుండా వడ్డీలో లేదా అస్సల్లో ఒక 3,000 కట్టేస్తాము అంటే ఆ 3,000 కట్టినా కూడా మీకు వడ్డీ రాయితీ వర్తించదు. ఇది క్లియర్గా అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా ఈ 2 రోజులు మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు మా కార్యాలయంలో కౌంటర్స్ పనిచేస్తాయి. మా సిబ్బంది తిరుగుతారు. ఒక మొబైల్ వ్యాన్ కూడా ట్యాక్స్ కలెక్షన్లో పాల్గొంటుంది. వీటిని ఉపయోగించుకొని మా కార్యదర్శుల ద్వారా పన్ను చెల్లించి మరి ఈ బెనిఫిట్ పొందాల్సిందిగా ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు బెనిఫిట్ పొందడమే కాకుండా నగరపాలక సంస్థకు ఆదాయం వస్తే ఆ ఆదాయంతో మనము మరి రోడ్లు అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి, మంచినీటి సౌకర్యాలు, అనేక రకాల పార్కుల అభివృద్ధి ఇవన్నీ కూడా జనరల్ ఫండ్పై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన నగరం మనం సరైన కాలంలో పన్నులు చెల్లిద్దాం, నగర అభివృద్ధికి పాటుపడదాం అనేటువంటి లక్ష్యంతో మీరందరికీ ముందుకు రావాల్సిందిగా నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మృదు స్వభావి, సౌమ్యుడు, ఎటువంటి సమస్యనైనా సునాయాసంగా పరిష్కరించే తత్వం, ప్రజాప్రతినిధులను ఒప్పించి ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేర్చడంలో తన పనితీరును కనబరిచి అందరి మన్ననలను పొందిన మంచి వ్యక్తి ఆవుల చంద్రశేఖర్ రెడ్డి అని పలువురు అధికారులు కొనియాడారు. జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులుగా పనిచేస్తూ పదోన్నతిపై బదిలీపై వెళుతున్న ఆవుల చంద్రశేఖర్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. మత్స్యశాఖ అధికారిగా పనిచేసిన చంద్రశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని అధికారులు, రైతు సంఘాల ప్రతినిధులు పంచుకున్నారు. ఒకే కేడర్లో జిల్లా అధికారిగా 5 సంవత్సరాల పాటు పనిచేసిన వ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని కొనియాడారు. ఆక్వా రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంలో తన వంతు పాత్ర పోషించారని అన్నారు. జిల్లాలో అందరి అభిమానాలు పొందిన వ్యక్తి అని కొనియాడారు. తాను పనిచేసిన కాలంలో సహకరించిన జిల్లా అధికారులు, సిబ్బందికి చంద్రశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ఉన్నతాధికారుల సహకారంతోనే పనిచేయగలిగానని అన్నారు. పనిచేయాలనే ఉద్దేశంతోనే ఏదైనా క్రింది స్థాయిలో సిబ్బందిని నొప్పించి ఉండవచ్చని అన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఉద్యానవన శాఖ అధికారి గోపీనాథ్, డీసీఓ శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీపీ మల్లికార్జున్ రెడ్డి, కాకి కృపారావు, పలువురు ఆక్వా రైతులు, మత్స్యకార సంఘ నాయకులు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ఓకే ఓకే సార్ ఇక్కడ చూడరా ఒకసారి వెయిట్ ఓకే ఓకే సార్ చూడరా ఒకసారి వెయిట్ రెడీ ఓకే కొంచెం క్లోజ్ ఓకే కెమెరా చూడాలి వెయిట్ రెడీ సార్ వెయిట్ ఓకే ఓకే రెడీ ఓకే సార్ ఇక్కడ చూడాలండి ఇలా వెయిట్ క్లోజ్ రెడీ ఇక్కడ చూడరా ఒకసారి ఇలా సార్ కూర్చోవాలి. కాలంలో నాకు సహాయం చేసినటువంటి
మా ఆఫీస్ స్టాఫ్ అయితే రాత్రి 7 అయినా ఉంటారు నాతో పాటే, కొంతమంది 8 అయినా ఉంటారు. సో మా ఆఫీస్లో పనిచేసిన అటెండర్ కూడా వాచ్మెన్తో సహా నాకు అందరూ సహాయం చేసిన వాళ్ళే. అదేవిధంగా విఎఫ్ఎస్ ఏదైనా పని చెప్తే కూడా అర్చిన తర్వాత మళ్ళీ ఎన్ని తీసుకొస్తారు సార్ ఇదేని దగ్గరికి వస్తారు. సో ఆ ఇంతసేపు ఏదైనా అర్చినా తిట్టినా ఆ ఇంతసేపే కానీ తర్వాత ఏమన్నానో నాకు కూడా గుర్తుండదు. ఆ టైంలో ఏదో ఆ యొక్క ఫ్లోలో వచ్చి ఉంటుంది చెప్పింటాను. కాబట్టి అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు నాకు ఈ వీడ్కోలు సభ ఏర్పాటు చేసినటువంటి మా మత్స్యశాఖ సిబ్బందికి, అదేవిధంగా కార్యక్రమానికి వచ్చినటువంటి మా మిత్రులు జిల్లాధికారులకి, అదేవిధంగా సొసైటీ సభ్యులకి, హ్యాచరీ వారికి మరియు అక్వా రైతులకి ఎల్లవేళ నేను మళ్ళీ మీతో పాటు ఉంటాను. మృదు స్వభావి, సౌమ్యుడు. సో ఎక్కడ కూడా ఆయన కోపడ్డట్టు నేను చూడలే నాకు తెలిసినంత వరకు. అట్టనే ఎటువంటి సిచ్యువేషన్ అయినా చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలడు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డు మీటింగ్స్లో చూస్తుండేవాళ్ళం మేము. సో రైతుల దగ్గర నుంచి కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ, అంటే ఆనరబుల్ ఎమ్మెల్యేస్ కానీ ఏదైనా క్వశ్చన్ అడిగితే జీవోలతో సహా చెప్పడం, సో వాళ్ళని సాటిస్ఫై చేయడం అనేది చాలా చక్కగా చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆయన నాకున్నటువంటి ఈ 2 years పరిచయంలో చాలా డిసిప్లిన్గా ఉంటారు. అలాగే ఎప్పుడు ఫైల్స్ పెట్టేటప్పుడు బంగ్లాలో నా ముందే ఉంటాడు ఆయన తర్వాత నేను వెళ్ళాం అప్రోచ్ చేయించుకోవడం జరుగుతుంది. అది ఆఖరికి నిన్నటి వరకు కూడా అది అలాగే జరిగింది. సో ఆ ముందు ప్లేస్ అనేది సో దట్ కెనాట్ బి రిప్లేస్. ఎనివే అట్లా పదోన్నతి మీద వెళ్తున్నారు కాబట్టి సంబంధించి అనేక సమస్యలు మా దృష్టికి తీసుకొని పోయాం. దాదాపు అన్ని సమస్యల్ని చక్కగా పరిష్కారం చేశారు. వారి స్థాయిలో ఎన్ని పరిష్కారం చేశారు, వారి స్థాయిలో కానీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ, కమిషనర్ గారి దృష్టికి కానీ తీసుకొని పోయి పరిష్కారం చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు జేడీఏ గారు పదోన్నతితోటి కాకినాడ ట్రాన్స్ఫర్ వెళ్తున్నారు. ఇది ఒకందుకు అంటే ఇప్పుడు మేము ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి పరిష్కారం చేయాలని చెప్పేసి జేడీఏ గారి దృష్టిలో పెట్టుకున్నాం. జేడీఏ గారు వెళ్తున్నందుకు ఒకందుకు బాధగా ఉన్నా పదోన్నతితో వెళ్తున్నారు కాబట్టి ఆనందం వ్యక్తం చేస్తూ వారు ఈ జిల్లాలో ఏ విధంగా అయితే అందరూ అభిమానం పొందేట్టుగా పనిచేశారో అలానే కాకినాడ ప్రిన్సిపాల్గా అదేవిధంగా అందరూ అభిమానం పొందేట్టుగా పనిచేస్తారని చెప్పేసి ఆ విధంగా వారి బడుగు బలహీన వర్గాలు రైతుల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు ఎన్నో కార్యక్రమాలను చేపట్టి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహనీయుడని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నగరంలోని 39వ డివిజన్లో నిర్వహించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండాను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఆవిష్కరించి ఆవిర్భావ కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. పేదలకు ₹2 కిలో బియ్యం, పక్కా గృహాలు, వ్యవసాయ రంగంలో అనేక రకాల పథకాలు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి టీడీపీ అవసరం ఎంతో ఉందని, రాష్ట్రం ఉన్నంతకాలం టీడీపీ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, డివిజన్ నాయకులు మల్లినేని లక్ష్మీనారాయణ, తెలుగు మహిళ ఆరికట్ల సుమతి, పాతూరి నాగేశ్వరరావు, పెంటియాల శ్రీనివాసరావు, గనిపినేని శ్రీనివాసరావు, శాఖమూరి వెంకటేశ్వర్లు, పద్మావతి, సుమలత, శ్రీలత, హైమావతి, కొంకా చిన్నారావు, కల్లూరి వెంకటేశ్వర్లు, నాటకం శంకర్, షేక్ అమానుల్లా తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానంతరం పేదలకు తెలుగుదేశం 39 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు సంతనూతలపాడు కాన్స్టిట్యున్సీలో ప్రతి ఊర్లో గ్రామంలో ఈ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ముందుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. ఈరోజు మన రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందిందంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకున్న చొరవ అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలా. రాబోయే కాలంలో కూడా
తెలుగుదేశం పార్టీ ఇంకా బలపడాలని, ఇంకా ఎన్నో సంవత్సరాలు తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలని, అదేవిధంగా రాష్ట్రము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఇంకా ముందుకు దూసుకొని వెళ్ళాలని కోరుకుంటూ, ఇంకొకసారి ప్రతి ఒక్కరికి ఈ ఆర్భత దినం సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుగుదేశం కార్యకర్తలకి, లీడర్లకి, ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుసు. 43వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావోత్సవ దినోత్సవం 39వ డివిజన్ ప్రగతి నగర్లో ఘనంగా జరుపుకున్నాము. మా ముఖ్య అతిథులుగా శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు ఇచ్చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా కొంతమంది పేదలకి చీరలు ప్రదానం చేస్తున్నారు. కొన్ని అవాంతరాల వల్ల పార్టీ తెలంగాణలో మనం కొంచెం వెనకబడినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో బలమైన శక్తిగా ఉన్నాము. ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు బలమైన వ్యవస్థ ఇప్పటికీ ఉందంటే ఆ మహనీయుడు 82లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎంతో ఘన కీర్తి సాధించింది. క్షేత్రస్థాయిలో కష్టపడిన కార్యకర్తలకు నేడు కూటమి ప్రభుత్వం గుర్తించి నామినేటెడ్ పదవులను ప్రకటించడం ఆనందంగా ఉందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పోస్టులను అందజేశారని, మున్ముందు మరిన్ని పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో పార్టీని బలోపేతం చేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని తెలిపారు. అనేక నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని, వాటన్నింటినీ క్రమ పద్ధతిలో ప్రాధాన్యతా పరంగా గుర్తించి పదవులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఎంతో కష్టపడితేనే ఒక పార్టీ ఎక్కువ కాలం కూడా రాజకీయాల్లో ఉండగలుగుతుంది. అంటే ప్రతి సిస్టమ్ అనేది చంద్రబాబు నాయుడు గారికైనా లోకేష్ బాబుకైనా ఇప్పుడు అర్థమయ్యి కార్యకర్తని, నిజంగా ఉన్న కార్యకర్తని గుర్తింపు కూడా తీసుకొచ్చేదానికి వారు చేస్తున్న ఆలోచనలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచి ఒక నాయకులుగాను కార్యకర్తలుగా ఉన్న వారందరికీ కూడా నామినేటెడ్ పోస్టులు కూడా ఇవ్వటం అనేది కూడా జరుగుతుంది. శ్రమ పడితేనే పార్టీలో గుర్తింపు ఉంటుంది అనేది వారు ఒకటే పదే చెప్తుంటారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా లోకేష్ బాబు గారైనా సీనియర్ కార్యకర్తలందరికీ కూడా ఒక మంచి గుర్తింపు కూడా ఉంటుంది. కొంత ఆలస్యం కావచ్చు అయినా కూడా, ఎందుకేమిటంటే వారి ఆలోచన ఈ పార్టీని ఇంకా కూడా 100 సంవత్సరాలుగా ఏంటంటే ఈ రాజకీయంగా కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఫౌండర్స్ అంటే నిజమైన నాయకులు, కార్యకర్తలు అనేవాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఏ విధంగా సాయం చేస్తేనే పార్టీ పెద్దలందరూ ఈ పార్టీని కింద అంటే గ్రాస్ రూట్ నుంచి ఏ విధంగా కూడా దీనిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారనేది ఆలోచిస్తారనేది మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఐడియా. కాబట్టి కార్యక్రమాలన్నీ కూడా ముందుకెళ్లేదాని కొరకు ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు కూడా గుర్తుపెట్టుకొని ఈ పార్టీని మనం అందరం కూడా ఏ విధంగా కూడా మనం ముందుకు తీసుకెళ్లేదానికి, ఇంకా ఎక్కువగా కూడా అభివృద్ధిలోకి తీసుకుని వచ్చేదని ఆలోచన చేయమని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కూడా కోరుతూ సెలవు. తెలుగువారి నూతన సంవత్సర పండుగ ఉగాది అని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఉగాది పండుగ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవ సమాఖ్య ఆధ్వర్యంలో కాపు కళ్యాణ మండపంలో జరిగిన ముందస్తు ఉగాది వేడుకల్లో మేయర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమానికి సమాఖ్య అధ్యక్షుడు కుర్రా ప్రసాద్ బాబు అధ్యక్షత వహించారు. ఉగాది తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పునాది అని మేయర్ అన్నాడు. ఉగాది నాడు కవులు, కళాకారులను గౌరవించి సత్కరించుకోవడం తెలుగు ప్రజలుగా మన బాధ్యత అని పేర్కొన్నారు. ఉగాది అన్ని వర్గాల ప్రజల్లో మంచి చేకూర్చాలని ఆకాంక్షించారు. ఎన్నో సంవత్సరాలుగా తన తల్లి పేరిట ఉగాది పురస్కారాలు అందిస్తున్న కుర్రా ప్రసాద్ బాబును అభినందించారు. ఉగాది పండుగను పురస్కరించుకొని కప్పగంతుల మధుసూదనకు కుర్రా కోటి సూర్యమ్మ స్మారక అవార్డును ప్రదానం చేశారు. సాంస్కృతిక సాహిత్య కళారంగంతో పాటు సేవారంగంలో విశేష సేవలందించిన పలువురిని సన్మానించారు. కార్యక్రమంలో సివిన్ క్లబ్ అధ్యక్షుడు ఈదుపల్లి గురునాథం, డాక్టర్ నూనెంకమరావు, డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ, మిడసల మల్లికార్జునరావు, తేళ్లారున, గోవర్ధన్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, కిరణ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుతో ఒక సంవత్సరం ముగుస్తుంది. రేపటితో మరొక కొత్త సంవత్సరం రాబోతుంది. పెద్దలందరూ కూడా శ్రీ విశ్వవసునామ ఉగాది సంవత్సరానికి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. అంటే ప్రతి రాష్ట్రంలోనూ కూడా ప్రతి భాష అలాగే అందరికీ కూడా ప్రతి స్టేట్కి ఒక భాష ఉంది. అలాగే వాళ్ళకి ఒక కొత్త సంవత్సరం ఉంది.
అలాగే మనకి కూడా తెలుగువారి యొక్క సంవత్సరాదే ఉగాది. మన పెద్దలు చెప్పారు వసంత ఋతువుతో స్టార్ట్ అవుతుంది, మరి అది ఈ రోజుతో స్టార్ట్ అవుతుంది. మన జీవితాలలో కూడా, అందరి జీవితాలలో కూడా వసంతాలు పోయాలి. ఎందుకంటే మన మాస్టర్ గారు చెప్పినట్లుగా మనం వెళ్ళిపోతున్నామో ఎవరికి అర్థం కావడం లేదు. మనకి ఏది కావాలనేది ఎవరికి అర్థం కావాలి. అన్నీ కావాలనుకుంటున్నాము, కానీ కావాలనుకునేదాన్ని సక్రమంగా కావాలనుకుంటున్నాము, అక్రమంగా కావాలనుకుంటున్నాము అనేది మనకే తెలియని విషయం. అలాగే ఉన్న దానితో సంతృప్తి పడడం అనేది ఒకప్పటి పరిస్థితులు, కానీ ఈరోజు లేని దాని గురించి ఆరాటపడడం అనేది ఇప్పటి పరిస్థితులు. అలాగే మనమైతే ఒక అవార్డు గ్రహీత అయినా లేదంటే ఒక జాబ్ అయినా ఎవరైనా సరే అర్హతను బట్టి ఇవ్వాలి, అర్హత ఉండే వాళ్ళకి దొరకాలి అని కోరుకుంటాం. కానీ ఈరోజు శ్రీ విశ్వావసు నామ యుగాది సందర్భంగా ఈ రోజున కృష్ణదేవరాయ సంస్థ తరపున మా మాతృమూర్తి శ్రీమతి కుర్రా కోటి సూర్యమ్మ గారి స్మారక సాహిత్య జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ కవి విమర్శకులు డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ గారికి అందజేయడం జరిగింది. ప్రతిభావంతులైన 6గురికి విశిష్ట ఉగాది పురస్కారాలు కూడా అందజేశాం. ఈ కార్యక్రమం ఈ రోజున అత్యంత వైభవపేతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మేయర్ గారు, క్లబ్ అధ్యక్షులు గురునాథరావు గారు, డాక్టర్ గారు, గోబిరెడ్డి గారు, ఎంతోమంది కవులు, ఆత్మీయులు హాజరై విజయంతం చేశారు. వారందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. గత 23 సంవత్సరాలుగా నిరంతరాయంగా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ వస్తున్నాం. భవిష్యత్తులో కూడా మీ అందరి సహాయ సహకారాలతోటి మా తల్లిగారి పేరిట ఉన్న ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతానని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి విశ్వావసునామ ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీ కుర్రా ప్రసాద్ బాబు గారి ఆధ్వర్యంలో వారి తల్లిగారు అయినటువంటి స్వర్గీయ శ్రీమతి కోటి సూర్యమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఈ ఉగాది పురస్కారాలు కవులను, చిన్నారులను, మేధావులను అందరం కూడా సత్కరించడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. వారిని ఈ సందర్భంగా మరీ అభినందిస్తున్నాం. ఇది ఎంతో ఆదర్శవంతమైన కార్యక్రమము. ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఆయన నిర్వహిస్తూ ఉండాలని, ఈ కార్యక్రమానికి మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని కూడా తెలియజేస్తూ మంచి కార్యక్రమానికి మేము ఇచ్చేసినందుకు అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి విశ్వావసు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. అన్న నందమూరి తారక రామారావు పేద బడుగు బలహీన వర్గాల వారి కోసం స్థాపించిన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని రాష్ట్ర మార్కెటింగ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ కొనియాడారు. సింగరాయకొండ మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ ఆధ్వర్యంలో మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి చేమకుర్తి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండాను సత్య ఆవిష్కరించారు. ఆవిర్భావ కేకును కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా కార్యకర్తలు అండగా నిలబడబట్టే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని విధంగా బలంగా తెలుగుదేశం పార్టీ నిలబడగలిగిందని సత్య అన్నారు. కొండపి నియోజకవర్గంలో పార్టీ కష్టకాలంలో కూడా కార్యకర్తలు కనిపెట్టుకుని ఉన్నారని, కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి పార్టీలో గుర్తింపు ఉంటుందని తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. మంత్రి స్వామి నేతృత్వంలో రోడ్లు, డ్రైనేజీలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు వేల్పుల సింగయ్య, శ్రీనివాసులు నాయుడు, గిరి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. చూపించిన మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ అని కానీ ఇప్పుడు విజన్ 2047లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేయాలని ఒక గొప్ప సంకల్పంతో రోజు 18 గంటలకు కష్టపడి మళ్ళీ ఆగిపోయిన ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలనే తపంతో మళ్ళీ మనందరికీ ఒక
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినోత్సవాన్ని పురస్కరించుకొని డి ఛానల్లో వేద పురోహితులు దక్షిణామూర్తి పంచాంగ శ్రవణం ప్రసారమవుతుంది. ఉదయం 9 గంటలకు డి న్యూస్ ఛానల్లో, మధ్యాహ్నం 1 గంటకు డి కేబుల్లో, రాత్రి 8 గంటలకు డి ఛానల్లో ప్రసారం చేయడం జరుగుతుంది. శ్రీ సాయి కేబుల్ అండ్ బ్రాడ్బ్యాండ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రేక్షకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సంవత్సరంలో మీ రాశి ఫలితాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. శ్రీరస్తు శుభమస్తు అభిఘ్నమస్తు. శ్రీరామ జయం. విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణం. విశ్వావసునామ సంవత్సరం అంటే ఈ సంవత్సరము ఆనందదాయకమైన సంవత్సరం, పార్వతీ పరమేశ్వర స్వరూపమైన సంవత్సరం ఇది. అందరూ సమస్త ప్రజలు ఎటువంటి వృత్తిలో ఉన్నవారైనా, ఉద్యోగంలో ఉన్నవారైనా, వ్యాపారంలో ఉన్నవారైనా అందరూ కూడా మంచి విశ్వాసంతో పనిచేస్తారు. ఈ సంవత్సరం ఆనందదాయకంగా పనిచేస్తారు. ఈ పని మనది అనే మంచి భావన చేత ప్రతి పని, ప్రతి వృత్తి ఎందు కూడా ఆనందంగా ఉంటుంది. గవర్నమెంట్కి అందరూ కూడా అనుకూలంగా ఈ సంవత్సరము పనిచేస్తారు. అనుకూలంగా అంటే వాళ్ళు చెప్పినట్టు చేయటం కాదు, శాస్త్రబద్ధంగా, శాస్త్రంలో ఏ వృత్తిలో ఏ విధంగా ఉందో ఆ వృత్తి సంబంధించిన వాళ్ళు, ఆ ఉద్యోగానికి సంబంధించిన వాళ్ళు, విద్యకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా తనకి చేయాల్సిన పని తప్పనిసరిగా ఈ పని మనము చేయాలి, ఈ పని నాదే అనే దృఢమైన సంకల్పం చేత సమస్త ప్రజలు కూడా ఈ ఒక్క విశ్వావసునామ సంవత్సరంలో అలా నడుచుకుంటారని వేదశాస్త్రము, గణిత శాస్త్రము చెబుతూ ఉంది. విశ్వావసునామ సంవత్సరం అంటేనే పార్వతీ పరమేశ్వరు సంబంధించింది. ఆపాతాళ నభస్థలాంధభవన బ్రహ్మాండమా విస్ఫురతు అనింది వేదం. ఆపాతాల నుంచి బ్రహ్మాండమా విస్ఫురం దాకా పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. సమస్త రోగాలు, సమస్త భయాలు, అనారోగ్యాలు, ఎటువంటి దుష్ట శక్తులున్నా పారదోరడం, ఇటువంటివన్నీ కూడా సంభవిస్తాయి ఈ సంవత్సరం. విశ్వావసునామ సంవత్సరము రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి రవి. మనకి ఈ నూతన సంవత్సరము ఆదివారం నాడు వచ్చింది. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి రవి మహారాజు మనకి సూర్య భగవానుడు, తేజోవంతుడు, తేజోకారకుడు. ఆయన ఎప్పుడూ తేజస్సుగా వెలిగే భగవంతుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆయనదే ఈ విశేషమైన సంవత్సరం. ఆయనకి రాజు, సేనాధిపతి, అర్ఘ్యాధిపతి, మేఘాధిపతి ఇన్ని పదవులు ఆయన దగ్గరే ఉన్నాయి. మంత్రి చంద్రుడు ఈ సంవత్సరం మనకి చల్లగా ఆనందంగా గడుపుతూ ఉంటాడు మానవ లోకం అంతా కూడా. ఆయన మన ఆంధ్ర రాష్ట్రం మనకి ప్రధానమైన రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రానికి ఆదాయం ఎంత, ఖర్చు ఎంత, మొత్తం యోచించగా 59 రూపాయలు ఆదాయం వస్తే 53 రూపాయలు ఖర్చు పెడుతుంది గవర్నమెంట్. అంటే అదనంగా ఇంకా కొంచెం ఒక 6 రూపాయలు గవర్నమెంట్ దగ్గర డిపాజిట్ అయి ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు 6 రూపాయలు తీసి ప్రజలకి కష్టం లేకుండా రక్షకులుగా కాపాడుతూ ఉంటారు మన అందరినీ కూడా, ప్రభుత్వం వారందరూ కూడా. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండాలని ఈ డి ఛానల్ వారి తరఫున అందరికీ శుభాకాంక్షలు చెబుతూ, ఫోక్సో చట్టం 2012 పిల్లల రక్షణ చట్ట ప్రకారం లభించే హక్కులను తెలియజేస్తుందని అదనపు సీనియర్ సివిల్ జడ్జి సిహెచ్ రామకృష్ణ తెలిపారు. దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఉమెన్ ఎన్పవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్ డాక్టర్ డి కళ్యాణి అధ్యక్షతన ఫోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సబ్ ఇన్స్పెక్టర్ అనిత మాట్లాడుతూ మహిళల హక్కులను చట్టపరంగా ఎలా రక్షించుకోవచ్చు, చట్టం ప్రత్యేకంగా పిల్లల పరిరక్షణలో ఎలా సహాయపడుతుందని వివరించారు. కార్యక్రమంలో అడ్వకేట్ లక్ష్మీనారాయణ, మహిళా సాధికారత సమన్వయకర్త డాక్టర్ పి ఇందిర, విద్యార్థులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. మనకి శారీరకంగా, మానసికంగా పూర్తి పరిపక్వత రాదు కాబట్టి అది ఏజ్ వరకు మ్యారేజ్ కుదరదు అని చెప్పేసి నిషేధించారు. మామూలుగా ఇప్పుడు ఫైనల్ అంటే 18 సంవత్సరాలు చెప్పారు చేయడండి. ఈ పోక్సో యాక్ట్ కింద కూడా చేయడంటే 18 సంవత్సరాలు. అది ఇందులో పోక్సో యాక్ట్కి సంబంధించింది సెక్చువల్ అఫెన్స్ జరిగింది, ఆడపిల్లకైనా అలాంటివి చేయొద్దు. మీకు ఏదంటే బాగా చదువుకోవాలా, మీకు ఏం అర్థం కావాలి, మీకు టీచర్స్ ఉంటారు, ఇంట్లో పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు మీరు ఏం చేసేదండి చెప్పండి, చెప్తే మీకు గైడెన్స్ ఇస్తుంటారు.
ఇలాగ ఎంతసేపు అయినా సరే మీరు చదువుకొని గొప్ప అవ్వడానికే చూడండి, చాలా జాగ్రత్తగా చదువుకోండి. బయట నుంచి బిఫోర్ అంతా కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏదైనా ఇంకా ప్రీవియస్ గా పనిష్మెంట్స్ తీసుకొస్తే బాగుంది అని చెప్పేసి గవర్నమెంట్ మనకి 2012 ఈ యాక్ట్ తీసుకొచ్చింది. మెయిన్లీ అసలు ఆ అఫెన్స్ జరగడానికి కారణం కూడా మనమే. ఎందుకు మనము ఎవరైనా మనల్ని ఏడ్పించారనుకోండి, ఎందుకు తల్లిదండ్రులు చెప్పట్లేదు అమ్మాయిలు? చాలా కేసెస్ చూసాను నేను. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పాలంటే. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక అమ్మాయి డిగ్రీ ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, ఇంటి దగ్గర ఉంటుంది. 43 సంవత్సరాల కిందట స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం వల్లే ఇప్పటికీ పార్టీ ఎంతో పటిష్టంగా ఉందని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మద్దిపాడులో టీడీపీ జెండాను శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1982లో పెట్టిన పార్టీ 9 నెలలకు అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన సంస్కరణవాది ఎన్టీఆర్ అని, కరణీకం పత్వారీ వ్యవస్థను రద్దు చేయడం జరిగిందని అన్నారు. బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ప్రజల దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే నినాదంతో నెలకొల్పిన తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని, రాబోయే రోజుల్లో లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత ముందుకు వెళుతుందని తెలిపారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజల పక్షాన ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, నాయకుడు ముందుకు వెళ్లాలని అన్నారు. పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి 10 కాలాల పాటు పార్టీని నిలబెట్టాలని అన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మండవ జయంతిబాబు, ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, ఎంపీటీసీ అద్దేపల్లి దుర్గాభవాని, గ్రామ సర్పంచులు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 43 సంవత్సరాలైనా కానీ పార్టీ గట్టిగా ఉందంటే తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు కాబట్టి ఈరోజు ఇంత బలంగా ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే, ఆ రోజు ఎన్టీఆర్ 82లో పార్టీ పెట్టి 9 నెలల్లోనే ఒక రికార్డులో ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈరోజు ఒక గొప్ప వ్యక్తి అంటే మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉన్న మంచి గొప్ప వ్యక్తులలో ఒక 5 మందిలో మన ఎన్టీ రామారావు గారు కూడా ఉన్నారు. ఒకటి మనం ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటిదంటే, చాలామంది నాయకులు ఉంటారు, చాలామంది చీఫ్ మినిస్టర్లు ఉంటారు, కానీ ప్రజల్లో దూసుకొని వెళ్ళిపోయి వాళ్ళ మనసులు తాకిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో ఎంజీఆర్ ఒకడు, ఎన్టీ రామారావు ఒకడు, ఆ రోజు ఇందిరాగాంధీ, అలాంటి వ్యక్తులు చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ మనసులో దూరిపోయి ఉంటారు. ఎప్పుడైనా కానీ ఎన్ని సంవత్సరాలు ఎన్టీ రామారావు అంటారు, ఆ రోజు ఎంజీఆర్ అంటారు. ఈరోజు కూడా ఇందిరమ్మ ఎందుకు అంటారు కొంతమందికి తెలియదు ఇందిరమ్మ, కానీ అలాగా వెళ్ళిపోయారు. సో ఇలాంటి చీఫ్ మినిస్టర్లు చాలామంది ఉన్నారు, కానీ ఇలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది. అందుకని ఇవన్నీ గమనించుకొని ఇవన్నీ మనం చూసుకుని అంటే వీళ్ళు మనసులని, ప్రజల మనసులు దోసుకున్న వ్యక్తులు వీళ్ళందరూ. సో మనం కూడా అదే స్ఫూర్తితో, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో మనము ప్రజలకి సేవ చేయాలని, ఇంకా రాబోయే కాలంలో వచ్చే 5 ఎలక్షన్లో రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఇంకొకసారి ఇంకా బలంగా తెలుగుదేశం పార్టీ రావాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పవిత్ర రంజాన్ మాసంలో పేదవాళ్లు ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మహమ్మద్ ప్రవక్త తనకున్న దాంట్లో సహాయం చేసి వారిని ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పిన మేరకు రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ తోఫాను అందించడం జరిగిందని ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు ఖాదర్ బాషా అన్నారు. నగరంలోని గుంటూరు రోడ్లోని ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఎకనామికల్ సొసైటీ కార్యాలయంలో పేద ముస్లిం మహిళలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండి పండగ రోజు అందరూ కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ తోఫాను అందించామని భాషా అన్నారు. 4 రోజుల పాటు ఇంటింటికి తిరిగి పేదలను గుర్తించి వారికి తోఫా అందిస్తే ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతోనే అందజేశామని అన్నారు. సొసైటీ ద్వారా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో దోస్తీ ఫౌండేషన్ అధ్యక్షుడు మహబూబ్ బాషా, వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు ఎస్కే కాళేషా, ఎంఎస్ ఆదా, ఎస్కే జానీ, ఇంజనీర్ జానీ బాషా, ఎస్కే కరీముల్లా, ఎస్కే బాజీ, ఫరూక్ అబ్దుల్, సలీం, ఫక్రుద్దీన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రంజాన్ తోపాలాగా ఒక 20 వస్తువులు కలిపి ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు డబ్బున్నోడు తినగలుగుతాడు, లేనోడు అందరినీ పస్తులు ఉండకుండా ఉండడం కోసమే మా ప్రవర్త గారు కూడా అదే చెప్పారు.
ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళు కనీసం మినిమం ఎవరు శక్తి కొలిది వాళ్ళు 10 మందికో 20 మందికో 25 మందికో 50 మందికో 100 మందికో మన ఇస్లాంలో ఒక పద్ధతి ఉంది కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఈ ఖాదర్బాయి టీం అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఇంకా చాలామందికి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. అలాగే ఇందాక ఖాదర్బాయి గారు చెప్పారు, ఎందుకంటే నిత్య అన్నదానం పెట్టాలంటున్నారు. మంచి కార్యక్రమం అండి, పెట్టండి, పర్వాలేదు. ఎందుకంటే దేవుడు అనేవాడు చాలా గొప్పవాడు. ఇలాంటి పేదవాళ్ళకి సహాయం చేస్తుంటే మన పిల్లలకు కానీ వాళ్ళకు కూడా సంతోషంగా ఉంటుంది. పేదవాడు అనేవాడు ఏంటంటే ఆకలితో బాధపడకుండా ఉంటారు. కాబట్టి రంజాన్ మాసం శుభ సందర్భంగా పేదవాళ్ళకి రంజాన్ తోఫా ఇవ్వటి వరకు మా ముస్లిం మైనార్టీ ఎకనామికల్ డెవలప్మెంట్ సొసైటీ ఒక నిర్ణయం తీసుకొని కొంతమంది పేదవాళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళకి రంజాన్ తోఫాలు ఇచ్చుటకు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఇక ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పేసి ఈ వచ్చిన పేదవారికి సోఫా కిట్టుతో సహా వాళ్ళకి ఉపవాసం ఉంటారు కాబట్టి భోజనము చీర ఇవ్వటం జరిగింది. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ముస్లింల కొరకు సమాజం కొరకు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మా సొసైటీ వారు నిర్ణయం తీసుకొని ఇక రాబోయే ముందు రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా గొప్ప విషయం. అట్లాగే ముస్లిమ్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏదన్నా కొంత వెసులుబాటు ఉన్నవాళ్ళు ముస్లిం పేదల కోసం ఖాదర్బాయి కమిటీగా నడుపుతున్నాడు కాబట్టి ఆయనకి సహకరించి స్పాన్సర్స్గా ఉండి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడే కాకుండా గతంలో కూడా చేయాలని చెప్పేసి మేమందరం కోరుచున్నాము. అలాగే వాళ్ళ కమిటీకి ఏదైనా సహాయ సహకారాలు అవసరమైతే మా కమిటీ తరఫున నేను పూర్తి సహకారం అందిస్తానని చెప్పాను. దానికి అతనికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇలాంటి సమస్యలు ఏదైనా చిన్న సమస్యలు వచ్చినా ఈ కమిటీ కాడికి వచ్చి వాళ్ళు సమస్యలు వచ్చి చెప్పుకుంటే చేతనైన దాంట్లో వాళ్ళు చేయగలుగుతారని తెలియజేస్తారు. శ్రీకృష్ణదేవరాయ సాహిత్య సాంస్కృతిక సేవా సమైక్య ఆధ్వర్యంలో ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో జరిగిన ఉగాది పురస్కార కార్యక్రమంలో చందు డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. తెలుగు సంప్రదాయ గీతాలకు వారు అభినయించిన నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత కళాకారులను అభినందించారు. అద్దంకిలోని కాకాణిపాలెం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి నందమూరి కళా పరిషత్ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తుల అధ్యక్షత వహించారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ షేక్ కాసిం, మొరకొండ శ్రీధర్లు జెండా ఆవిష్కరణ చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాపట్ల పార్లమెంటు నియోజకవర్గ ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ, సందిరెడ్డి శ్రీనివాసరావు, కాకాని లక్ష్మీ నాగేశ్వరమ్మ, సందిరెడ్డి రమేష్, మొరకొండ శ్రీధర్, ధర్మారపు నాగేశ్వరరావు, షేక్ కాసిం, నరిశెట్టి లక్ష్మణ, కాకాని హరిబాబు, గోవాడ శ్రీకాంత్, చేబ్రోలు వెంకట సుబ్బయ్య, నర్రా సుధాకర్, సుబ్బారావు, శ్రీను, వాసు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఆ రోజు ఎంత ఘోరంగా ఉన్నాయంటే తగ్గట్లో ఒక పక్క కూర్చొని ఆ రోజు ముఖ్యమంత్రి ఒక పక్క తూకం వేసుకొని ఆ విధంగా డబ్బులు కొల్లగొట్టే పరిస్థితి సామాన్యుడిని చాలా ఇబ్బంది పెట్టి విపరీతమైన ధరలు పెరిగి
ఆ రకంగా రాష్ట్రం సర్వనాశనం అవుతున్న పరిస్థితుల్లో తెలుగు ప్రజలకి మనం అభిమానించే ప్రజలకి మద్రాసీయుడు అని ఆంధ్రప్రదేశ్లోని తెలుగువాడికి ఎలాంటి గౌరవం లేకుండా ఢిల్లీలో కూడా తెలుగువాడిని అవమానించినందుకు అన్న నందమూరి తారక రావు తీసుకున్న ఒకేక లక్ష్యం తెలుగుదేశం పార్టీ జెండా ఆవిర్భావం. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా జెండా రెపరెపలాడుతూనే ఉంది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా దానికి కార్యకర్తలతోటి. అద్దంకి పురపాలక సంఘం సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ ఎల్ ఎస్తేరమ్మ అధ్యక్షతన జరిగింది. కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్లో పాల్గొన్నారు. అజెండాలో పొందుపరిచిన 20 అంశాలను చదివి వినిపించారు. వీటిలో ఎన్ఎస్పీ కాలువకు ఇరువైపులా రోడ్డు నిర్మాణం, ఆక్రమణలు తొలగించడం, పైపు లైన్లు, మురుగు కాలువల నిర్మాణం, నూతనంగా చేపట్టనున్న రోడ్లు, మున్సిపల్ కాంప్లెక్స్లో షాపుల వేలం తదితర 20 అంశాలను పొందుపరిచారు. ఈ అంశాలను అన్నింటినీ ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ ఎస్తేరమ్మ ప్రకటించారు. దీనికి కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరూ ఆమోదం తెలిపారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర, మున్సిపల్ అధికారులు అర్జున్రావు, లక్ష్మి, శ్రీదేవి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. వారికి పన్ను ఉత్తర్వులకు సదరు ఖర్చును సాధారణ 15వ ఆర్థిక సంఘ గ్రాంట్ నుండి ఖర్చు కౌన్సిల్ వారు ఆమోదం కొనుగోలుమైంది. అలాగే 7వ అంశం, అలాగే 15వ ఆర్థిక సంఘ నిధులతో 19వ వార్డు గురునాథమెట్ట నందు గల అద్దంకి పుల్లవరం ఇంటి నుండి ఆకుల కోటేశ్వరం ఇంటి వరకు సీసీ రోడ్ నిర్మాణం చేయడానికి గాను 4 లక్షల రూపాయలు ఖర్చు కాగా అంచనాలు తయారు చేయబడి ఈ పిక్రూమెంట్ పద్ధతిపై టెండర్లు పిలవగా ఎక్స్టెన్షన్ పైప్ లైన్ పెట్టాము. ఎక్స్టెన్షన్ పైప్ లైన్తో పాటు అక్కడ రిజర్వాయర్ కూడా కడతా ఉన్నాం. ఏదైతే వేలములపాడు కానీ వేములపాడు కానీ కొమ్మలపాడు కానీ అక్కడ కానీ అది టిక్కో దగ్గర కూడా ఒక రిజర్వాయర్ అనేది మనం ప్లాన్ చేసాం. దాని ప్రకారం మన ఈ పబ్లిక్ హెల్త్ కూడా పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 30/3/2025 ఆదివారం సహారీ ఉదయం 4 గంటల 26 నిమిషాలకు, ఇఫ్తారీ సాయంత్రం 6 గంటల 27 నిమిషాలకు. డీ న్యూస్లో నేటి మాట. విలాసాలను పక్కన పెట్టి అవసరాలపై మాత్రమే దృష్టి పెట్టు. ఆర్థిక పరిస్థితి దానికదే గాడిన పడుతుంది. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.